హాయ్, వెల్కమ్ టు ఫ్రైడే ఫీవర్. అమ్మో, ఆడు వచ్చేస్తాడు. మనం తొందరగా ఎపిసోడ్ స్టార్ట్ చేసేయాలి. ముందుగా లాస్ట్ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ రిలీజెస్ గురించి చెప్పాలంటే మనం ముందుగా మాట్లాడాల్సింది ఈడో రకం ఆడో రకం సినిమా. ఈ సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. ఈవీవి సత్యనారాయణ గారు ఇలాంటి కథతో చాలా సినిమాలు తీసేశారు అప్పట్లో. ఆయన హీరో హీరోయిన్లు డైరెక్టరు వేరే కాబట్టి జనాలు కూడా సమ్మర్లో కూల్గా నవ్వుకుందామని చెప్పి ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. సో టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మంచు విష్ణు మాత్రం కొంచెం ఫీల్ అవుతున్నాడు అని టాక్. ఎందుకంటే ఒక వేరే లాంగ్వేజ్లో హిట్ అయిన ఈ సినిమాని మంచు విష్ణు రైట్స్ కొని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడంట. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో ప్రొడ్యూసర్స్కి చాలా లాభాలు వచ్చాయి. నేనే ప్రొడ్యూస్ చేస్తే బాగుంది కదా అని విష్ణు అనుకుంటున్నట్టు టాక్. ఎనీవే, సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్దాం. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మరో సినిమా పోలీసోడు. రాజారాణి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ అత్లీ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ఈ సినిమా ఎందుకో టాలీవుడ్ జనాలకి అంతగా కిక్ ఇవ్వలేదు. వీడు పిలుస్తున్నాడంటే ఇక్కడ కూడా వచ్చేస్తాడేమో, మనం తొందరగా కానిచ్చేద్దాం. మరి ఈ వారం రిలీజెస్ గురించి మాట్లాడితే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది సరైనోడు సినిమా గురించి. ఎందుకంటే అల్లు అర్జున్, బోయపాటి ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఊర మాస్ సినిమా. దాంతోపాటు రేస్ గుర్రం హిట్ తర్వాత తమన్ అల్లు అర్జున్ కి మ్యూజిక్ అందిస్తున్న సినిమా. ఇక అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా. ఇలా చాలా హైలైట్స్ ఉన్నాయి ఈ మూవీకి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఏ హీరోయిన్ ఏకంగా 3 సినిమాల్లో నటించలేదు. ఆ క్రెడిట్ క్యాథరిన్ కే దక్కింది. సరైనోడు సినిమాలో క్యాథరిన్ కూడా ఓ హీరోయిన్. ఎమ్మెల్యే క్యారెక్టర్ లో పవర్ఫుల్ రోల్ పోషిస్తుంది. మరి ఈ సినిమా గురించి క్యాథరిన్ ఏమంటుందో చూద్దాం. Well, what I did in Sarainodu, if you're talking about like the groundwork for the film, I didn't really do much. I love to do a lot of homework before I enter a film because I like to be very sorted that way. But over here, when I spoke to my director about it, he said that wasn't really very necessary. He just asked me to be myself for the most part, and we took it one day at a time, and one scene at a time. And I think it's come out very, very well. But it's an unusual character, right? Playing that's exactly why I took it up. Right, and you still didn't do an homework. So how was it playing that role? See, well, sometimes you don't need to. Sometimes you just need to approach it as a blank slate. Sometimes that is just what works. When you have, when you clear out your mind and
you just let things happen naturally. That's pretty much what I did with this film. Because it's not a character that we actually see very often, at least in Telugu or I don't think the South Indian I don't film. think it's happened so far. Right. Yeah. Right. So, how was it with Boyapati? Did he tell you how that character needs to be portrayed, or what he thought of the character? He actually made my job very, very easy. I'd say that this is my best working experience in Telugu. I had an amazing time working with him because he's a very, very organized director. And what I really love about him the most is the grip that he had on the whole film. Of course, he's still working on it right now. So he would not let a single shot be allocated to anyone else. He had complete grip over every single shot and every frame of this film, right down to the tiny details like my hair and my jewelry. He would sit with the designer and pick them out for every scene, and the ring that I wear on a finger. So really tiny details like that, and I like working in a lot of detail myself. So I think we really got along great as far as that is concerned. So I think a lot of the credit for the way I've been portrayed in this particular film has to go to Boyapati sir. Yeah. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్స్ లో ఏమా క్రేజీగా ఉన్న హీరోయిన్, ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న హీరోయిన్, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే ఇమ్మీడియట్ గా మనం రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్తాం. అల్లు అర్జున్ తో ఫస్ట్ టైం జతగడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడి సినిమా గురించి ఏమంటుందో ఓ లుక్ వేయండి. యాక్చువల్లీ కాన్షియస్ డిసిజన్ తెలీదు మీ ముందు విన్నారు లేదా, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను దట్ ఈ మూవీలో నాకు చాలా కొత్త లుక్ ఉంది. ఒక నో మేకప్, ఎమోషనల్ అలాంటి క్యారెక్టర్ ఉంది. అది రివీల్ చేస్తే ఏమీ కిక్ లేదు. సో అందుకే ఇప్పుడు రివీల్ చేయలేదు. సో మీరు చూసింది స్టిల్స్, గ్లింప్సెస్ కానీ ఇవన్నీ సాంగ్స్ నుంచి. బట్ ఐఎమ్ యాక్చువల్లీ ఈగలీ వెయిటింగ్ దట్ ఆ లుక్ ఎప్పుడు ఆడియన్స్ ముందు వస్తే దానికి ఏం రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా నాకు అలాంటి ఎప్పుడు చూడలేదు. So I'm waiting to see myself like that, No makeup look. No makeup. First time అనుకుంటా కదా అలా ట్రై చేయడం. First time. అంటే ఫిల్మ్ స్టోరీ విన్నప్పుడైనా భయం వేసిందా? భయం ఎందుకు, నేను అంత దరిద్రంగా లేదా అండి మేకప్ కాకుండా. సో కొంచెం అంటే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ లైక్ అ కాన్షియస్ డిసిజన్ బికాస్ ఆడియన్స్ కూడా బోర్ అవుతుంది కదా సేమ్ లుక్ చూసి. నేను కూడా బోర్ అయిపోతాను. ఆడియన్స్ గురించి తెలియదు నాకు. ఎస్ తక్కువ టైం పడుతుంది రెడీ అవ్వడానికి. సో బికాస్ ఐ డోంట్ లైక్ టు సిట్ ఫర్ టూ లాంగ్ టు గెట్ రెడీ. సో బట్ కీపింగ్ జోక్స్ అసైడ్, ఐ వాజ్ హ్యాపీ దట్ ఒక కమర్షియల్ ఫిల్మ్లో జనరల్గా హీరోయిన్స్కి ఇలాంటి రోల్ ఉండదు. అంటే డెఫినెట్ గా స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది బికాస్ ఇట్స్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ 2 హీరోయిన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఆ ఇంపాక్ట్ చాలా ఉంది క్యారెక్టర్ మీద. సో ఆ ఇంపాక్ట్ ఉండాలి. అండ్ కమర్షియల్ సినిమాలో ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నో మేకప్ లుక్ లో ఉంటే I thought it was a very good combination. అంటే ఛాలెంజింగ్ గా తీసుకున్నారు లేకపోతే ఇట్స్ an interesting medium? Interesting medium అంటే ఛాలెంజింగ్ అంటే obviously challenging means obviously it's something new, so I have to do my homework, but naku major excitement is something new. I haven't done it, so every day I was so happy that I'm doing something that I haven't done before. Right. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చదివాను మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు ఏడుస్తూనే ఉంటారంట. బయట ఫిల్మ్ లో I don't know. కాదు, ఐ థింక్ ఇట్స్ మీరు 3 days తర్వాత మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. చాలా ఇమోషనల్ క్యారెక్టర్ ఉంది ఇది. అండ్ ఒకవేళ మూవీ పనిచేస్తే హోప్ఫుల్లీ ఆడియన్స్కి ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే డెఫినెట్గా టచ్ చేస్తుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ పీపుల్ ఆల్సో ఫీల్ దట్ ఎమోషన్. సో ఫస్ట్ టైం బోయపాటి శ్రీనుతో వర్క్ చేస్తున్నారు మీరు, అండ్ హీస్ సంబడీ హూస్ నోన్ ఫర్ హిస్ విజన్ టు క్రియేట్ ఈచ్ క్యారెక్టర్ అండ్ ప్రతి క్యారెక్టర్ డెప్త్ ఇస్తారు. సో అందుకే చెప్తున్నాను దట్ నా క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంది. సో ఒక కమర్షియల్ ఫిల్మ్లో డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఇమోషనలీ డ్రివెన్ క్యారెక్టర్, ఒక ఇమాజిన్ చిన్న ఊరితో వచ్చింది అమ్మాయి, తక్కువ మాట్లాడలేదు, కాదండి అలాగే అండి అలాంటి అమ్మాయి. సో it's a very different thing. Naku actually this is the first character that I don't relate to at all.
Like not even 1% of me is there in the character. So mundu anni movies chuste koncho you know like oka Divyanka Nanuku Premto I will understand the fashionista sense probably. తెలుగు తమిళ భాషల్లో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆది పినిశెట్టి సరైనోడు సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అది కూడా ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్. మరి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నానని ఆది అంటున్నాడు. సో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు, అసలు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, మీరే చూడండి. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కొంచెం ఒకదానికి ఇంకోదానికి సంబంధమే లేకుండా ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ దట్ వెంట్ ఇన్ టు మై మైండ్ వచ్చి 100% క్లీషేడ్ విలన్ అవుతే అయి ఉండదు, బికాజ్ అదర్వైజ్ దే వుడ్ నాట్ హ్యావ్ అప్రోచ్డ్ మీ. సో వినిన తర్వాత ఒకవేళ ప్రతి సినిమాలో వచ్చే విలన్ లాగా ఉంది అంటే లెట్స్ నాట్ డూ ఇట్. దట్ వాస్ మై మైండ్ సెట్. వెళ్ళి వెంటనే జరిగిందండి. ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథలో విలన్ని ఎలా ఊహిస్తాడో దానికి ఆపోజిట్గా ఉండింది అది. హీ వాజ్ లైక్ అ హీరో యాక్చువల్లీ. యూనో చాలా సటిల్గా ఉంటాడు, చాలా స్టైలిష్గా డ్రెస్ చేసుకుంటాడు. వాడు మాట్లాడే విధానం, వాడి పద్ధతులు, ఏ ఒక చెడ్డ అలవాటు ఉండదు వాడికి. అండ్ హీస్ గాట్ హిజ్ ఓన్ పాలసీస్ అండ్ ఎక్కువ ఎమోట్ అవ్వడు. సో ఇప్పుడు అందరూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. బట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చూసారంటే చాలా సటిల్గా ఉంటుంది, చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ దే గోనా టేక్ ఇట్. అంటే విలన్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఇలా కూడా ఉంటుందా అనే డౌట్ వస్తుంది. ప్రాబబ్లీ అది ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారో తెలియదు, కానీ డైరెక్టర్ అయితే అలా స్కెచ్ చేశారండి ఈ క్యారెక్టర్ని. బట్ ఎక్కడ ఎమోట్ అవ్వాలో అక్కడ అవుతాడు. బట్ ఇనీషియల్గా హిస్ టేక్ ఆఫ్ విల్ బీ వెరీ వెరీ సటిల్ అండ్ వెరీ వెరీ స్మూత్. సో ఐ థాట్ కొత్తగా ఉంది కదా, వై నాట్ వీ డూ ఇట్ అని చెప్పి లోపల దిగటం జరిగింది. ప్రతిష్టాత్మకమైన చిత్రాలు అందించే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు సరైనోడు చిత్రాన్ని నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మరి సరైనోడు సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుంది. మాత్రమే బాగుంటుంది కానీ ఈ సినిమా అంతా సూపర్. 100 అల్లు అర్జున్ అరవింద్ సరైనోడు టీమ్ తో మూవీ వచ్చేటి వెరీ ఎక్సైటెడ్. 5, 6, 7 అల్లు అర్జున్ సరైనోడు వెరీ వెరీ ఎక్సైటెడ్. అమ్మో వీడు మళ్ళీ పిలుస్తున్నాడంటే వచ్చేస్తాడేమో. ఇందాక నుంచి వాడు వచ్చేస్తాడని తెగ టెన్షన్ పడుతున్నా. ఎందుకు వాడు ఎవడు అని మీకు డౌటా? దానికి నేను చెప్పడం కష్టం, కానీ ఫ్లాష్ బ్యాక్ వేస్తాను, చూసుకోండి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, బాగి బంటి. ఒకడికి బద్ధకం ఎక్కువ. ఇప్పుడు ఫోన్ ఎవరబ్బా అంత దూరంలో ఉన్నా? సాయి ఫోన్ ఇవ్వు. హలో హలో కొంచెం బద్ధకంగా ఉందబ్బా. సరే. ఇంకొకడికి జాతకాలు ఎక్కువ. అదేంటి అంటారా? మనోడికి జాతకాలు పిచ్చిలేండి. ఇటీవలే ఉగాది వచ్చి కొత్త పంచాంగం తెచ్చింది. మనోడు దాన్ని వేరే లెవెల్లో చదివేస్తున్నాడు. అసలు ఈ రేంజ్లో క్లాస్ బుక్స్ చదివితే ఏ IAS IPS అయి ఉండేవాడు. అయినా వాడు చదువుతుంటే నీకేంటి ప్రాబ్లం అంటారా? రూమ్మేట్స్ అయినందుకు నాకే కదా ప్రాబ్లం. మీరే చూడండి. అబ్బా బయట కనిచేద్దామంటే ఎక్కడ చూసిన మనుషులే. తప్పుకరా బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈశాన్యంలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళడానికి వీల్లేదు. నాకు అర్జెంటు. అయినా 1 గంట వరకు వెళ్ళడానికి వీల్లేదు. మనకున్నది ఒక్క బాత్రూమే కదా. పంచాంగం చెప్తుంది వెళ్ళడానికి వీల్లేదు. రే అదేంట్రా లిబర్టీ స్టాట్యూలో అలా నిలబడ్డావు? ఈ టైంలో కాలు బయట పెట్టకూడదురా. మరి ఎందుకు బయలుదేరకు గుర్తొచ్చింది. అదేంటి నా బాధ. ఎక్కడొచ్చేసి ఇప్పుడు వాస్తు బాగాలేదు, టైం బాగాలేదు అంటాడేమో నా భయం. సరే మరి వాడు వచ్చే లోపల మనం ప్రోగ్రామ్ కానిచ్చేద్దాం. సో ఫ్రైడే ఫేవర్లో మనం ఆడియో రిలీజెస్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. సో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఆడియో లాంచెస్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సూర్య హీరోగా వస్తున్న 24 సినిమా. పంచుకున్నది ఒకే గర్భం, క్షణాల తేడాలో మన జననం, ఇద్దరికొక్కటే రూపం.
మచ్. ఇష్క్ మనం సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సూర్య 1 కాదు 2 కాదు 3 పాత్రలు పోషిస్తున్నారట. ఇక సూర్యకి జోడీగా సమంత, నిత్యా మేనన్ ఈ సినిమాలో నడుస్తున్నారు. వాళ్ళు మరి ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు అందించారు అనుకుంటున్నారు? ఇంకెవరు, ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవలే శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ చిత్రాలతో మంచి ఊపులో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సుప్రీం. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేల కది, నా శృతి మించెను నీలయ పెంచెనులే. సాయి ధరమ్ తేజ్ సరసన రాశికన్నా హీరోయిన్ గా నడుస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రీం చిత్రం ఆడియో లాంచ్ ఇటీవలే సందడిగా జరిగింది. మీరు కూడా లుక్కేయండి. మీలో ఒకటిగా ఉండేవాడిని మీ ముందరకు వచ్చి ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతానంటే దానికి కారణమైన ముగ్గురు మాయలకి నా పాదాభివందనాలు. నా శిరస్సు వంచి వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటానండి. అండ్ సుప్రీం అనే టైటిల్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు నాకు ముందు గుండెలో రైలు పరిగెట్టినాయి. అంటే ఆ టైటిల్ పెట్టుకోవాలంటే ఒక అర్హత, ఒక స్థాయి ఉండాలి. అది చిరంజీవి గారు పెట్టుకున్నప్పుడు, ఆయనకు వచ్చినప్పుడు ఆ బిరుదు, ఆయన కష్టం, ఆయన ఎంతో కష్టపడి ఆయన ఎంతో శ్రమిస్తే కానీ ఆ పేరు రాలేదు. అలాంటిది నేను అంత అవలీలగా సుప్రీం అని పెట్టేసుకుంటే నాకు ముందు కంగారు వచ్చిందని, ఎలా పెట్టుకుంటాను, ఎలా దానికి జస్టిఫై చేయాలని చెప్పేసి కంగారు పెట్టి నేను పెద్ద మాయ దగ్గరికి వెళ్ళాను. మాయ ఇలాగ ఉంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఇలా టైటిల్ అనుకుంటున్నారంటే ఆయన ఒకటే మాట అన్నారు, నీకెందుకురా అంత భయం, మేము ఎంతో కష్టపడి మేము ఇంత తీసుకొచ్చాం, మరి నువ్వు కూడా కష్టపడితే నీకు వస్తుంది అన్నారు. సో ఆయన ఆ మాట అన్నప్పుడు నువ్వు ఒకటే డిసైడ్ అయిపోయాను, ఏదేమైనా సరే రక్తం చిందించైనా సరే పర్లేదు, నేను ఈ సినిమాకి కష్టపడాలి, ఆయన పేరు ముందు తీసుకుని వెళ్ళాలి, ఎలాగైనా నేను కష్టపడతానని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకేం అనుకోలేదు. సుప్రీం అనే పేరు నాది కాదండి, చిరంజీవి గారిది. ఆయన పేరు నిలబెట్టాలి, ఇంకేమీ లేదు నాకు. త్రిష ప్రధాన పాత్రలో వస్తున్న హర్రర్ మూవీ నాయకి. ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవలే సందడిగా జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా ఆడియో లాంచ్ కు వచ్చి ఆడియోని లాంచ్ చేశారు. ఇక మరి మన హిట్ లిస్ట్ విషయానికి వస్తే, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విభిన్న పాయింట్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తోంది. Beauty not admired is a sin. You're beautiful. హలో, సబ్ టైటిల్స్ ఏంటి? ఆ అమ్మాయి అడిగింది, ఆ పువ్వులు ఎందుకు పంపించావని అడిగింది. దానికి అన్నీ ఏమన్నారు? అందాన్ని ఆరాధించకపోవడం పాపం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇది ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా?
రా